ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సింప్లిగంజ్ సహా 11 మంది పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఓ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాహుల్ సింప్లిగంజ్ సహా 11 మంది తనను బెదిరించారని ఆరోపించింది. దీంతో విశాఖలోని ఎంవీపీ పోలీసులు రాహుల్ సింప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 2 నెలల క్రితం ఈ కేసు నమోదు కాగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ పెళ్లి పేరుతో ఓ యువతను మోసం చేసిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ బంధువైన రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి ఈ మోసగించినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి ఫిర్యాదులో పొందుపరిచిన అంశాల ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుతున్న యువతి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కర్పూర్పు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ రాహుల్ రెడ్డి అనే వ్యక్తి తాను టెక్సాస్ కన్సల్టెంట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానని, నా సీతమ్మదారులోనే తారా విల్లాలో నివసిస్తున్నానని చెప్పి ఆమెని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటున్నానని నమ్మించారు. దీంతోనే అతడు మాటలు నమ్మిన అతడు మాటలు నమ్మిన బాధితురాలు అతనితో పలుమార్లు కూడా శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. గర్భవతి కావడంతోనే రాహుల్ రెడ్డి ఆమెని బలవంతంగా మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించడంతో పాటు ఇంకా కొంతకాలం తర్వాత ఆమెను వివాహానికి తమ ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పడంతో ఈ రంగంలోకి దిగిన బిగ్ బాస్ విన్నర్ రాహుల్ మరి కొంతమందితో కలిసి ఆమెను తీవ్రంగా భయాందోళనకు గురి చేశారు. అయితే ఇదే సమయంలో మరికొంతమంది కూడా ఆమె వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం, ప్రైవేట్ ఆడియోలు, వీడియోలు, రికార్డింగ్లు, పలు డిజిటల్ ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా కూడా వారు ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. అయితే కొంతమంది ఆమెకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉందంటూ హనీ ట్రాపర్ అని వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ ఆ వాట్సాప్ గ్రూపుల్లోని, సోషల్ మీడియా గ్రూపుల్లోని ప్రచారం చేయడంతోనే ఆమె తీవ్ర మానసిక శోభకు గురైంది. అయితే ఈ బాధితురాలు నివాసం వద్దకు వచ్చి చంపేస్తామని కూడా బెదిరించడంతోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లా విద్యార్థి సమర్పించిన సమగ్ర ఆధారాలు, కాల్ రికార్డింగ్, వాట్సాప్ మెసేజ్లు, లిఖితపూర్వక ఫిర్యాదులను పరిశీలించిన ఎంఈపీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితులైన రాహుల్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన రాహుల్ సిప్లిగంజ్ తో సహా 11 మందిపై పలు కేసుల కింద నమోదు చేశారు. ఈ కేసును సిఐ నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల ఫోన్ నెంబర్లు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక మనతో పాటు మా ప్రతినిధి శివ కూడా ఫోన్ ఇన్ లో ఉన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి శివ, చెప్పండి, మరి కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్ళింది? అలాగే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా లేదా అరెస్టులు చేసే అవకాశం ఉందంటారా? చెప్పండి. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై అయితే ఒక యువత అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అయితే జరిగింది. అయితే విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై అయితే పోలీసులు కేసు నమోదు చేయగా ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును అయితే నమోదు చేసినట్లయితే మొదట ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు కాగా అనంతరం ఈ కేసుని ఎందాక మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు కూడా మనకున్న తాజా సమాచారం. అయితే ఫిర్యాదులో యువతి చేసిన ఆరోపణల ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ బావమర్దైన కర్పూర రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు కూడా తను ఆరోపించినట్టయితే మనకున్న సమాచారం. అనంతరం తన వద్ద ఉన్న కొన్ని వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశారని ఫిర్యాదులో కూడా తను పేర్కొన్నట్లున్న సమాచారం. అయితే అంతేగాక తనపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చూపించారని, బెదిరింపులకు పాల్పడ్డారని కూడా తను తెలిపింది. అయితే తనను బెదిరించి వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని, తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ప్రచారం చేశారని, దీనివల్ల పరువుతో పాటు వ్యక్తిగత జీవితాన్ని నష్టం కలిగించేదానికి కూడా ఫిర్యాదు చేసినట్టు మనకున్న సమాచారం. అయితే ఫిర్యాదులోని ఆధారాలను అనదంగా పోలీసులు బెదిరింపులు, తర్వాత సైబర్ వేధింపులు, కుట్ర, తదుపరి ఇతర అంశాలపై బిఎన్ఎస్లో పలు సెక్షన్ల కింద తర్వాత ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. యువతి చేసిన ఆరోపణల మేరకు
దర్యాప్తు అయితే ఇంకా జరగాల్సి ఉంది. అయితే కేసు నమోదు కావడంతో మాత్రమే ఆ కేసు నమోదు కావడంతో ఆరోపణలు అయితే రుజువైనట్లు కాదు కాబట్టి పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. తర్వాత మనకి మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్, మరి శివ, ఈ కేసు విషయము 2 నెలల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఇంతవరకు మీడియాకు కానీ బయట ప్రపంచానికి కానీ ఈ విషయం రాకపోవడానికి పోలీసులు ఎందుకు దాచి ఉంచారని అనుకోవచ్చు? ఇటు పోలీసులు కూడా మీడియా ముందుకు తీసుకురాకపోవడానికి మీడియా ఈ యొక్క కేసు 2 నెలల కిందనే నమోదు అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఎవరైనా దీని వెనక బడాబాబులు లేదా వారికి సంబంధించిన ఇతర ఎవరైనా ఉన్నట్టు కూడా మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యువతి 2 నెలల కిందనే ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టయితే దాని తగ్గ యాక్షన్లు కానీ దాని తగ్గ నోటీసులు కానీ విచారణలు కానీ పిలవాల్సి అయితే ఉంటుంది. కానీ పోలీసులు పిలవలేదు కాబట్టి దీనికి కానీ ఏదైనా ఒక కమిటీని ఏర్పాటు చేసి పోలీసులను కూడా విచారించే అవకాశం అయితే ఉందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శివ.